ఉదయ్ డైరెక్టర్ అయితే అబ్బా కేజీఎఫ్ బాహుబలి కాదు 1000 కోట్లు పక్క. ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ అయితే బాగా క్రియేట్ చేశారు భయ్య. గన్ గణేష్ ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. ఆనంద్ దేవరకొండ గారు మంచి బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్క మూవీకి ఆయన ఏమంటారు ఇంప్రూవ్ అవుతున్నారు తన ఆయన స్కిల్స్ లా, యాక్టింగ్ స్కిల్స్ లా. ప్లీజ్ నెగిటివ్ టాక్ ని అట్లాంటివి ఏం పెట్టుకోకండి. కావాల్సిన నెగిటివ్ టాక్ ఇస్తున్నారు మన వాళ్ళకి కొద్దిగా. ప్లీజ్ 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 నీకు దండం పెడుతున్నా అన్న, కొద్దిగా జెన్యున్ గా మీరు వినండి. నేను జెన్యున్ టాక్ ఇస్తాను. సినిమా అయితే అల్టిమేట్ అన్న. సినిమా అయితే వన్ టైం అయితే వాచబుల్, అంత హెవీ కాకుండా బాగా. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాం. అర్జున్ రెడ్డి తమ్ముడు అనిపించాడు. లిప్ లాక్లు కానీ అన్ని అదరగొట్టేశాడు. ఫుల్ ఫన్ జనరేట్ చేశారన్న. నవ్వి పడిపోయాను అసలు. ఉదయ్ డైరెక్టర్ అయితే అబ్బా కేజీఎఫ్ బాహుబలి కాదు 1000 కోట్లు పక్క. సినిమా అయితే ఎంత మంచిగా ఉందంటే కామెడీతో చంపేసి నువ్వు సీట్లు ఇరిగిపోతున్నాయి ఐమాక్స్ లా. అసలు ఆనందన్న బేబీ తర్వాత ఇంకొక హైట్ కొట్టిండు. ఆయన వెన్నెల కిషోర్ డేవిడ్ వార్నర్ అనే కొత్త ఇంగ్లీష్ రోల్లో చేసిండు డాక్టర్గా. ఇంకా సత్యం రాజేష్ కామెడీ, అండ్ నీలవేణి అండ్ హీరోయిన్, అండ్ ఆనందన్న ఈ 2024 అసలు 1000 కోట్లు కొట్టే సినిమా అంటే ఇది అబ్బా ఏముందన్న సినిమా. ఈ సమ్మర్లో మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే సినిమాని, సూపర్ సినిమా తెలుసా. నిజంగా విజయన్న ఫ్యామిలీ స్టార్తో మిస్ అయ్యింది, కానీ ఆనందన్న బ్యాక్ టు బ్యాక్ బేబీ కాదన్న. మనం ట్యాక్సీ వాళ్ళలో ఎట్లుంటుందో వాళ్ళు ఎమోషనల్ ఉంటుంది. ఈ సినిమా అంటే ఒక గణేశన్ చుట్టూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు 100 కోట్లు పెట్టి ఒక డైమండ్ దొంగతనం చేసి గణేశన్ దగ్గర వేసిర్రు. మొత్తం సినిమా మొత్తం గణేష్ చుట్టుముట్ట తిరుగుతుంది. హైదరాబాద్ లో గణేశన్ పండుగ అప్పుడే స్టార్ట్ అయింది. ఆనంద్ దేవరకొండ అంటే ఒక ఎమోషనల్ గా ఒక సిన్సియర్ వేరే క్యారెక్టర్ లో బేబీలో చూసాం. ఇందులో అయితే ఫుల్ ఫన్ ఉంది భయ్య. గమ్ గణేష్ మామూలు ఫన్ లేదు. త్వరలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక థ్రిల్లింగ్ మూవీ భయ్య. మామూలు ఎంజాయ్మెంట్ లేదు. అంటే కొంచెం సేపు వచ్చి అటు ఒక షో చూసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరేలా ఉంది. కామెడీ సీన్స్ అయితే కావాలని కాదు, చాలా చాలా అంటే చాలా పండింది భయ్య. డైరెక్షన్కి అయితే హ్యాట్స్ ఆఫ్, అసలు మామూలు కాదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. మైక్ అని అంటారు కదా, చాలా బాగా ప్లాన్ చేశాడు. ఇది ఏంటంటే మీరు సినిమా చూడండి భయ్య, మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఒక గణేష్ గురించి తిరుగుతుంటుంది, ఒక విగ్రహం మీద స్టోరీ తిరుగుతుంటుంది అనమాట. ఆ సస్పెన్సు ఒకటి రివీల్ చేస్తుంటే లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అంటే ప్లానింగ్ బై ప్లానింగ్ అంటే ఒక్కొక్కరు అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అదైతే సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు మస్తు మజా వస్తుంది. గన్ గణేష్ ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. అంటే ఇప్పటిదాకా ఆనంద్ దేవరకొండ సినిమా చూసాం మనం, ఒక లవ్ స్టోరీ సినిమా చూసాం, ఒక థ్రిల్లింగ్, ఒక యాక్షన్ మూవీ అనేది ఒక డిఫరెంట్గా చూపించిండు. సినిమా చూడడం కూడా ఒక డిఫరెంట్గా ఉంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ, ఒక హీరోయిన్ ఫాదర్ కానీ, ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ కానీ, టెక్నీషియన్ కానీ, వాళ్ళ స్క్రీన్ పే కానీ, డైరెక్షన్ ప్రతిదీ ఇచ్చి పడేసిరన్న. ప్రతి సీన్లో మాత్రం ఆనంద్ దేవరకొండ మాత్రం సినిమా మాత్రం సూపర్ ఉందన్న. నిజంగా పడే ఆల్రెడీ వినాయకుని పండుగ రాకముందుకే మన గణేష పండుగ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. గన్ గణేష సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా కూడా నీకు ఎక్కడ బోరం లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ టైం సినిమా కంటే ఈ సినిమా ఆనంద్ దేవరకొండ ఈ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కంటే నెక్స్ట్ వచ్చే మూవీ కన్నా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా బాగుంది. లాస్ట్ కి ఆయన పేరు పెట్టినందుకు లాస్ట్ కి మన వినాయకుడు వస్తాడన్న. అందరు చేతిలో దండం పెట్టరు. ఆనంద్ దేవరకొండ గారు మంచి బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్క మూవీకి ఆయన ఏమంటారు ఇంప్రూవ్ అవుతున్నారు తన ఆయన స్కిల్స్ లా, యాక్టింగ్ స్కిల్స్ లా. ఉదయ్ గారు డైరెక్షన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, ఫ్రెండ్స్ తోటి వచ్చి కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా నేను. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం హైలైట్. లాస్ట్ 10-15 మినిట్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. కంపల్సరీ చాలా ఎంజాయ్ చేసిన అయితే. యాక్షన్, కామెడీ, ట్విస్టులు కూడా ఉంటాయి కొన్ని. చాలా మంచిగా అనిపించింది. చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ మూవీకి కొంచెం ప్లస్ అయిపోయింది ఆయన మ్యూజిక్ మాత్రం. ఓవరాల్ గా డైరెక్షన్ అండ్ మ్యూజిక్, స్టోరీ చాలా బాగుంది. ఆనంద్ దేవరకొండ గారికి చాలా బాగా అనిపించింది అన్న. గమ్ గణేష్ చూసినా అల్టిమేట్ ఉంది అన్న. ఫిలిం అయితే ఎక్కడ తగ్గేది ఎక్కడ ఏం లేదు, చాలా బాగుంది. అండ్ ఇది రీసెంట్ గా స్వామిరారా అవార్డు అలాంటి కంపారిజన్ అది వేరు ఇది వేరు అన్న. కంప్లీట్ గా టోటల్ గా అన్న మళ్ళీ ఆనంద్ కొండ, చిన్న ఆనంద్ అన్న కొండ బేబీ నుంచి ఇట్టు కొడతాడు అన్న. నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉందన్న. అంతా బాగుంది. ప్లీజ్ నెగిటివ్ టాక్ ని అట్లాంటివి ఏం పెట్టుకోకండి. కావాల్సిన నెగిటివ్ టాక్ ఇస్తున్నారు మన వాళ్ళకి కొద్దిగా. ప్లీజ్ 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 నీకు దండం పెడుతున్నా అన్న, కొద్దిగా జెన్యున్ గా మీరు వినండి. నేను జెన్యున్ టాక్ ఇస్తాను. సినిమా అయితే అల్టిమేట్ అన్న. కామెడీ ఉంది, యాక్షన్ సీక్వెన్స్ ఉంది, ట్విస్ట్ ఉన్నాయి. అక్కడ అంతా ట్రిల్ మొత్తం థ్రిల్లింగే ఉంటుంది అన్న చాలా వరకు అయితే. నాకైతే చాలా నచ్చింది అన్న. నెగిటివ్ టాక్ ఇస్తారు, కావాల్సుకొని నెగిటివ్ టాక్ ఇచ్చినప్పుడు ఏం నమ్మకరి, కావాల్సుకొని డౌన్ ఫాల్ కోసం ఇలా చేస్తున్నారేమో బేబీ. మ్యూజిక్ కానీ, సినిమా
ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది అనేది. చిన్న సినిమా, సమ్మర్ కదా, ఎండలో వేసి కూర్చొని చూద్దామని వచ్చాం కానీ సినిమా కిరాక్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఈ టాప్ 5 మూవీస్లో ఒకటి తప్పకుండా ఉంటుంది. మూవీ చాలా బాగుంది, కామెడీ బాగుంది, ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది, దేవుడిది కూడా బాగుంది, చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది. నాకు ఈ సినిమా హైలైట్ అయితే వెన్నెల కిషోర్ కామెడీ, ఇంకోటి ఇంటర్వెల్ ముందర ట్విస్ట్ వస్తుంది. ఆ రెండు అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా కామెడీతో నవ్విస్తారు. ఇంకేంటంటే టాటూ మన రష్మికన్ కూడా ఇక్కడ శ్రీవల్లి అని అంటారు కదా, దాని గురించి అయితే బాగా కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆయన పేరు ఇమాన్యుయల్ అయితే వాళ్ళతో కూడా కామెడీ అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా అయితే చాలా సూపర్గా ఉంది. కాన్సెప్ట్ కూడా సాంగ్స్ అయితే అంత అనిపించలే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా అయితే వన్ టైం అయితే వాచబుల్, అంత హెవీ కాకుండా బాగా. కాకపోతే సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాం అనిపించింది. సాంగ్స్ అంటే నార్మలే ఉండవన్న, అంత ఏం కాకుండా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కాదనుకున్న అమ్మాయి గురించి ఏదో సాధించాలా, ఏదో చేయాలనే దాని గురించి చూపిస్తాగా, దాని గురించి పోతాం కదా. నిజంగా అంటే దాన్ని అంటే సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం అనే దాని గురించి బాగా చూపించింది అనమాట. నిజంగా అంటే మనకి డబ్బు లేదని ఎవరో వదిలేస్తారు కదా, మనం ఏదో సాధించి చూపించాలనుకుంటా కదా, అది ఒక్కటి కొద్దిగా నాకు బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సాంగ్స్ కానీ, దానిలో స్క్రీన్ ప్లే, నరేషన్ అవన్నీ నాకు తెగ కనెక్ట్ అయిపోయినాయి. చాలా బాగా నచ్చింది నాకు. మోరోవర్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్, తర్వాత మనీకి ఉన్న వాల్యూ, తర్వాత పేరెంటింగ్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ చాలా బాగా నరేట్ చేశారు. మోరోవర్ హీరోయిన్స్తోని మన హీరోకి నడిచిన కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఆఫ్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్ ద సేమ్ కామెడీ ఇంకా డబుల్గా ఎక్స్పోజ్ అయింది. సో వీఆర్ కనెక్టెడ్ టు దట్ కామెడీ. మోర్ ఓవర్ ఒక పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా బీజిఎం దగ్గర వచ్చేసి ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద బీజిఎం. చాలా బాగుంది మూవీ అయితే. అసలు ఫుల్ కామెడీ ఉందన్న, కామెడీ ప్లస్ క్రైమ్. అలాగే అర్జున్ రెడ్డి తమ్ముడు అనిపించాడు, లిప్ లాక్లు కానీ అన్నీ అదరగొట్టేశాడు. మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే నేను 3 రేటింగ్ ఇస్తాను అన్న, ఎందుకంటే ఈ వీక్లో అయితే మంచి ఎంటర్టైనర్ మూవీ. సినిమా నచ్చింది. చిన్న కొండ అన్నతో ఎలా ఉంది యాక్టింగ్? బాగుంది. అవునా? మీ పేరెంట్స్ చూసారు సినిమా, ఏమనిపించింది? చాలా బాగుంది. గణేష్ ఉన్నాడు సినిమాలో, చెప్పు మూవీ గురించి చెప్పండి. చాలా నచ్చింది, ఫ్యామిలీతో అందరూ చూడాలి. విజయ్ దేవరకొండ సినిమాలు కొద్దిగా జనాలని ఆకట్టుకుంటలేవు. సో తమ్ముడైనా ఇట్లా తీస్తాడో, గమ్ గణేష్ అంటే వినాయకుడు కదా, సో దాని చుట్టే ఉంటుంది అనుకున్నాం, బట్ దాని చుట్టే తిప్పారు. నిజంగా సినిమాని తీయడం విధానం కానీ, ట్విస్టులు కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది. సో దీంట్లో 2 హీరోయిన్లు ఉంటారు, చాలా బాగా క్యూట్గా. సాంగ్ కూడా ఫస్ట్ సాంగే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్లో ట్విస్ట్, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుందండి. సినిమాకి ద పీక్స్ అని చెప్పొచ్చు. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయగల సినిమా. మంచిగా బేబీ తర్వాత తన స్టోరీ ఎంచుకో విధానం కానీ, సినిమా సెలెక్షన్ కానీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో తనకి ఇంకో బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి, సో డైరెక్టర్కి అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక సినిమాని తీసుకున్నప్పుడు అది కొన్నిసార్లు పాత స్టోరీ అయినా థియేటర్లో జనాలు చూడగలగాలి సినిమాని. సో ఇది పర్ఫెక్ట్ చూడదగ్గ సినిమా. టైటిల్ తగ్గట్టే సినిమాలో మొత్తం మన వినాయకుడి చుట్టూ తిరిగేస్తుంది సినిమా. సో కొంచెం క్యూరియాసిటీగా ఉంటుంది సినిమా, కానీ అక్కడక్కడ కొన్ని బోరు కొట్టించే సీన్లు నాకైతే అక్కడక్కడ కొంచెం ఇదేమంటారు ఫుల్ ఫన్ జనరేట్ చేశారన్న. నవ్వి పడిపోయాను అసలు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఏదో వెళ్తుంది, నార్మల్ రెగ్యులర్ స్టోరీ ఏమో అనే ఫీల్ వచ్చింది. ఎక్కడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వి చచ్చిపోతాం. వెన్నెల కిషోర్ అన్న, ఇమాన్యుయల్ అండ్ రాజేష్ అన్న వీళ్ళ మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. విలన్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఇందులో, ఆయన డబ్బింగ్ కానీ అంతా వేరే లెవెల్ అనిపించింది. అక్కడక్కడ కొన్ని డైలాగులు బేబీతో పోల్చుకుంటే చాలా బెటర్ అని నేను చెప్పాలి. బేబీ బ్లాక్ బస్టర్ అయినా కూడా అక్కడక్కడ కొన్ని సీన్లు దొరికేస్తారు ఆయన, బట్ ఈ సినిమాలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్. హీరోయిన్ గారు ఉన్నారంటే ఉన్నారు, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ కంటెంట్ ఒక దొంగకి ఒక పొలిటీషియన్కి సేమ్ దీని మధ్య జరిగే వాళ్ళిద్దరి మధ్య జీవితంలో జరిగే చిన్న సిచ్యువేషన్ని ఆ వినాయకుడు ఎలా ఆడుకుంటాడు వీళ్ళతో అనేది ఈ సినిమా. చాలా నేను ఇంట్రెస్ట్తో వచ్చాను కానీ బట్ నేను అంత సాటిస్ఫైడ్గా అయితే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్, కొంచెం డిసప్పాయింట్, బట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారని అయితే చెప్పుకోవాలి సినిమాలో. సో ఎంటైర్గా బాగా చాలా బాగుందండి గమ్ గణేష. ఫ్యామిలీతో కానీ అండ్ ఫ్రెండ్స్గా కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు.